ఓం నమో నారాయణాయ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుదేవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా గురు పూర్ణిమ శుభాకాంక్షలు. వ్యాస మహర్షి యొక్క ఆశీస్సుల వలన అందరికీ మంచి విద్యను, విజ్ఞానాన్ని, సత్ప్రవర్తనను, ఆధ్యాత్మిక చింతనను అందరికీ అవలంబించుకోవాలని, గురువు యొక్క కృపకటాక్ష వీక్షణలు అందరిపైన ఉండాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం. 16/7/2026 నుండి 31/7/2026 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లోని గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో కుజ సంచార స్థితి, విశేషంగా మిథున రాశిలో బుధుడు స్వక్షేత్ర సంచార స్థితి, కర్కాటక రాశిలో రవి మరియు గురు సంచార స్థితి, సింహరాశిలో శుక్రుడు మరియు కేతు సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. తులారాశి వారికి ఒకవైపు 6వ స్థానంలో శని భగవానుడు, అష్టమ కుజదోష సంచార స్థితి ఉన్నప్పుడు దోషాన్ని ఎలా తొలగించుకోవాలి, ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాలు కలిపితే తులారాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి పంచమ రాహు, షష్టమ శని సంచార స్థితి, అష్టమ కుజ సంచార స్థితి ఉంది కనుక అనారోగ్యము, రక్తహీనత, నరాల బలహీనత, ఇది అసలే వర్షాకాలం అవ్వడం వలన సీజన్లీగా వచ్చేటువంటి వ్యాధులు రావడం, శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గి అనవసరమైన జలుబులు, ఆహార నియమాలు పాటించని కారణం వలన హాస్పిటల్కి వెళ్ళడం, రక్త పరీక్ష లాంటివి చేయించుకోవడం, అనేక రకాలమైనటువంటి అనారోగ్యాల చేత మానసికంగా, శారీరకంగా ఇబ్బంది చెందే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ఓపిక, పట్టుదల, సహనం, సత్ప్రవర్తన అవసరం కనుక ఈ అష్టమి తిథి యందున, ఈ పూర్ణిమ తిథి యందున, మీ జన్మ నక్షత్రం రోజున, శుక్రవారం రోజున వీలైనంత వరకు ఓపికగా ఉండగలగాలి. తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ఏ కొద్దిపాటి జాగ్రత్తగా లేకపోతే అనారోగ్యము, అనవసరమైన ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవ్వడం, అనేక రకాలమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో అప్పుల పాలవ్వడం, పోలీస్ స్టేషన్లని, కోర్టు సమస్యలని, అనేకమైనటువంటి ఆర్థిక లావాదేవీలతో ఇబ్బంది పడడం, అలాగా కోర్టు సమస్యలతో సతమతమవుతారు. 21వ తారీఖున మనకు విశేషమైనటువంటి ఆషాఢమాస శుక్లపక్ష అష్టమి. అష్టమి తిథి యందున కాళభైరవ స్వామి స్మరణ ధ్యానం వలన సకల అష్టకష్టాలు తొలిగిపోయి అష్టైశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి. 25వ తారీఖున తొలి ఏకాదశి పండుగ కనుక మనము ఉప ఆవాసం ఉండటం వలన సకల దేవతల యొక్క కృపకటాక్ష వీక్షణలు, శ్రీమన్నారాయణుడి యొక్క ఆశీస్సులు మనకు ఉంటాయని చెప్పి గమనించాలి. మనకు 29వ తారీఖున మనకు గురు పూర్ణిమ కనుక వ్యాస మహర్షిని స్మరించడం, శంకరాచార్య స్వామి వారికి నమస్కారం చేసుకోవడము, తల్లిదండ్రులకు పాదపూజ చేసుకోవడము, పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోవడము చాలా ఉత్తమోత్తంగా భావించగలగాలి.
ఈ సంవత్సరం విశేషంగా బుధవారం రోజు రావడం వలన మంచి విద్య, మంచి బుద్ధి, మంచి సత్ప్రవర్తన కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సంవత్సరం, పుట్టిన సమయం రాసి ఈ కింది నెంబర్కు వాట్సాప్ పంపించగలరు. 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియచేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ ఆ గురువు కృప కటాక్ష వీక్షణలు ఉండాలని కోరుకుంటూ మనసారా ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ ప్రెస్ చేయండి. ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.